హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం మామిడి పండుతో కేక్ చేసుకుందామండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీ ఇంట్లో ఏవైనా బర్త్డేస్ కానీ చిన్న చిన్న పార్టీ ఫంక్షన్ కానీ ఈ మ్యాంగో కేక్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ లాక్డౌన్లో బెస్ట్ ఆప్షన్ అనమాట. చాలా బాగుంటుంది. మీ పిల్లలందరూ చాలా బాగా మెచ్చుకుంటారు. మరి ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ కేక్ తయారీ కోసం బాగా పండిన స్వీట్ ఎక్కువగా ఉన్న మామిడి పండుని తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా కడిగి తొక్కు తీసేసి ఇలా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇది మ్యాంగో ప్యూరీ అనమాట. ఈ మ్యాంగో ప్యూరీని కడాయిలోకి పోసుకోవాలి. అందులో అరకప్పు వరకు పంచదారను పోయాలి. పంచదార మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ పంచదార కరిగేంత వరకు బాగా ఉడికించుకోవాలి. అంటే పంచదార కరిగి ట్రాన్స్పరెంట్గా అవ్వాలన్నమాట. ఈ మిశ్రమం అంతవరకు బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ చేసుకుందాం. దానికోసం 1 కప్పు పంచదార పొడిని ఒక గిన్నెలో వేయాలి. అందులో అరకప్పు నూనె వేసుకోవాలి. ఈ నూనె సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా స్మెల్ లేని నూనె కానీ వేయాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల వెన్న వేసుకోండి లేదా నెయ్యి వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. ఆ తర్వాత మనం అందులో 1 కప్పు రూమ్ టెంపరేచర్లోన కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి ఈ మిశ్రమాలన్నీ బాగా కలుపుకోవాలి. ఇంకా ఈజీగా ఉండటానికి మిక్సీ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేశారంటే చాలా బాగా కలిసిపోతుంది అనమాట. ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అందులోకి 1.5 కప్పుల మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోవచ్చు. అందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న స్పూన్స్, కప్పులు నా సఖీ ఛానల్లో చూపిస్తానండి. ఈ మధ్య తీసుకున్నాను నేను. అవి ఎలా ఉంటాయి, ఎంత బాగున్నాయో అనేది మీకు సఖీ ఛానల్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది అనమాట. అందులో చూపిస్తాను. బాగా జల్లించుకోవాలి. ఈ పిండిని బాగా జల్లించుకొని ఇప్పుడు దాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇదే చాలా ఇంపార్టెంట్ అండి. కేక్ చేసేటప్పుడు మనం మామూలుగా కలిపేయకూడదు అనమాట. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఫోల్డింగ్ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా వచ్చినప్పుడు మనం అందులో 4 టేబుల్ స్పూన్ల మ్యాంగో ప్యూరీ వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసి బాగా కలపాలి. ఆఖరిగా మరీ ఎక్కువ కలపాల్సిన అవసరం లేదండి. ఈ మ్యాంగో మిశ్రమం బాగా కలిసేంత వరకు కలిపి మనం బటర్తో కానీ నూనెతో కానీ గ్రీస్ చేసుకున్న కేక్ టిన్లో ఈ విధంగా పోర్ చేసుకోవాలి. ఒకసారి ట్యాప్ చేసి ఈ కేక్ టిన్ని మనం అవెన్లో అయితే 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అవెన్ లేకపోతే కడాయిలో ఎలా బేక్ చేయాలో నా ప్రీవియస్ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆ తర్వాత కేక్ని బాగా చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఇలా చాకుతో రన్ చేస్తే చాలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి. దాన్ని తిరిగేసి పెట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మనం ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని పై లేయర్ లాగా వేసుకోవాలన్నమాట. కొంచెం మందమైన లేయర్ లాగా వేసుకొని ఈ విధంగా సెట్ చేయండి. చూసారు కదా, చాలా బాగా కనిపిస్తుంది. మీరు డైరెక్ట్గా ఇలా కూడా సర్వ్ చేసేయచ్చు. ఒకవేళ మీ దగ్గర చాక్లెట్ సిరప్ కానీ ఇంకేదైనా మిశ్రమం కానీ ఉంటే దాన్ని మీకు నచ్చిన షేప్లో ఇంకాస్త డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మా బాబు కోసం చాక్లెట్ సిరప్ వేసి హాఫ్ వరకు ఇలా డెకరేట్ చేసి ఇచ్చాను అనమాట. ఇప్పుడు మీకు నచ్చినట్టుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంత రుచికరమైన మ్యాంగో కేక్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంది నిజంగా. మీరు తప్పకుండా ఈ సీజన్ అయిపోయేలోపుగా ఈ మ్యాంగో కేక్ని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.